యోహాను సువార్త నుండి జేసీ రైల్ గారి అనుదిన ధ్యానములు. జనవరి 3. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. ఈ అద్భుతమైన వచనాలలో ఎలాంటి వివాదానికి తావు లేకుండా మన తర్కానికి అందని రీతిలో చాలా సంగతులే ఉన్నాయి. అయితే దీనికి విరుద్ధమైనది ఏమీ లేదు. మనం వివరించలేనివి చాలా ఉన్నాయి కనుక అలాంటి వాటిని దీనత్వంతో నమ్మాలి. ఏది ఏమైనా ఈ వాక్య భాగంలో నుంచి ఆచరణీయమైన సాధారణ పరిణామాలు ఎన్నో ఉన్నాయని మనం మరవకూడదు. వాటిని మనం ఎన్నటికీ గట్టిగా పట్టుకోలేము, అధికంగా తెలుసుకోలేము. ఉదాహరణకు, పాపం యొక్క అపరిమితమైన పాప స్వభావం గురించి మనం నిజంగా తెలుసుకోగలమా? యోహాను సువార్తలోని మొదటి 5 వచనాలను మనం తరచుగా చదువుకోవాలి. పాపులకు నిత్య విమోచన అనుగ్రహించాలంటే మానవ జాతి విమోచకుడు ఎలాంటి ప్రాణి అయి ఉండాలో ఒకసారి గుర్తిద్దాం. నిత్యుడైన దేవుడు సమస్తమును సృష్టించి పరిపాలించే సృష్టికర్త మాత్రమే లోక పాపాన్ని తీసివేయగలడు. అంటే మనుషులందరూ ఊహించే దానికంటే దేవుని దృష్టిలో పాపం అత్యంత హేయమైనదై ఉండాలి. పాపం యొక్క పాపిష్టితనానికి సరైన కొలమానం పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చిన వాని హోదాకు సమానం. ఒకవేళ క్రీస్తు అంత గొప్పవాడై ఉంటే పాపం నిజంగానే అంత పాపిష్టిదై ఉండాలి. మరొక విషయం, నిజమైన క్రైస్తవుడి నిరీక్షణకు పునాది బలం ఎంతో మనం తెలుసుకోగలమా? అందుకే యోహాను సువార్త మొదటి 5 వచనాలు పదే పదే చదువుకుందాం. ఏ రక్షకుడి యందు తన నమ్మిక ఉంచాలని విశ్వాసి కోరబడుతున్నాడో ఆయన సాక్షాత్తు నిత్యుడైన దేవుడు. ఆయన ద్వారా తండ్రి యొద్దకు వచ్చి వారందరినీ రక్షించగల సమర్థుడు. దేవునితో ఉన్నవాడు దేవుడై ఉండి మనకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలు కూడాను. సర్వశక్తుడైన వాని యందు మన సహాయం ఆధారపడి ఉన్నందుకు మనం దేవునికి వందనాలు చెబుదాం. కీర్తనలు 89:19. మనకు మనంగా గొప్ప పాపులం అయితే యేసుక్రీస్తునందు మనకు గొప్ప రక్షకుడు ఉన్నాడు. ఆయన బలమైన పునాది రాయి, లోక పాపముల భారం అంతా మోయగల సమర్థుడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు కదల్చబడడు. 1 పేతురు 2:6. ధ్యానం కోసం, మనిషికి బదులుగా మరో మనిషి మాత్రమే చనిపోగలడు. అయితే కోట్ల కొలది మానవుల కోసం దేవుడు మాత్రమే మనిషి స్థానంలో చనిపోగలడు. కాబట్టి దైవ మానవుడైన క్రీస్తే మనకు కావలసిన రక్షకుడు.